హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటానికి ఐపీఎస్ కోయా ప్రవీణే కారణం అనేది వైసీపీ నాయకుల వాదన. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్‌లో కోయా ప్రవీణ్ పేరు తీశారు. కోయా ప్రవీణ్ అనేవాడు అంటూ ఏకవచనంతో మాట్లాడారు. తర్వాత కూడా వైసీపీ నాయకులు కోయా ప్రవీణ్ మీద దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా పులివెందులలో రిగ్గింగ్ జరుగుతున్నట్టు ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఈ విజయం కోయా ప్రవీణ్‌కి అంకితం అని ఆయన వీడియో పోస్ట్ చేశారు ట్విట్టర్‌లో. కాకపోతే ఆ వీడియో వైసీపీ పార్టీకే నెగిటివ్ అయింది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక వ్యక్తి బ్యాలెట్ పేపర్ మీద ఓట్లు గుద్దుకుంటున్నట్టు ఉంది. అదే వీడియోలో బెంగాలీ మాటలు వినపడుతున్నాయి. అంటే అది పులివెందుల్లో జరిగిన పోలింగ్ కాదు, బెంగాల్లో జరిగినటువంటి రిగ్గింగ్ వీడియోని పులివెందుల్లో జరిగినట్టు అంబటి రాంబాబు పోస్ట్ చేశారన్నది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నిజానికి పులివెందుల్లో బ్యాలెట్ పేపర్ వేరు, అంబటి రాంబాబు గారు పోస్ట్ చేసిన వీడియోలో బ్యాలెట్ పేపర్ వేరు. దానివల్ల అంబటి రాంబాబు గారు అనుకోకుండా ఇరక్కపోయారు. ఆ వీడియో ట్రోల్ అయింది. తర్వాత అంబటి రాంబాబు ఆ వీడియోని డిలీట్ చేశారు. అప్పటికే వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సరే, ఇది పక్కన పెడితే కోయా ప్రవీణ్ మీద అంబటి రాంబాబు కూడా తనదైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. వైసీపీ నాయకులందరూ చేస్తూనే ఉన్నారు. నిజానికి కోయా ప్రవీణ్ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండి తర్వాత టీడీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక నాయకుడికి బంధువు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోయా ప్రవీణ్ లూప్ లైన్లో ఉంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు డీఐజీగా నియమించారు. జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ మీద కోపంతో కక్ష సాధింపుగా అతను వ్యవహరిస్తున్నాడు అనేది వైసీపీ నాయకుల వాదన. ఇప్పుడు కూటమి నాయకులు, కార్యకర్తలు వేలవర్చిన ఏంటంటే కోయా ప్రవీణ్ ఉండటం వల్లే 3 దశాబ్దాల తర్వాత అక్కడ ఎన్నిక జరిగింది. ఎన్నిక కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. 74% ప్రజలు పులివెందుల్లో ఓటు హక్కును ఉపయోగించుకోగలిగారు. ఇలా జరగటానికి కారణం కోయా ప్రవీణే. వైసీపీ అల్లరి మూకలని కోయా ప్రవీణ్ చాకచక్యంగా కంట్రోల్ చేయగలిగాడు. రిగ్గింగ్ జరగకుండా, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా, గొడవలు జరగకుండా శాంతి భద్రతను కంట్రోల్ చేయగలిగాడు అనేది కూటమి నాయకులు కోయా ప్రవీణ్కి ఇస్తున్న కితాబు. సరే, ఇది అంతా పక్కన పెడితే ఇలాంటి ఒక అనుభవమే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డికి కూడా ఉంది. 1995లో కడప ఎస్పీగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఉండేవారు. ఆ 1995లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. నిజానికి అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కడప జిల్లా కానీ పులివెందుల కానీ పెట్టని కోటగా ఉన్నాయి. 1989లో జరిగిన ఎన్నికల్లో, 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పెద్ద మెజార్టీతోటి అక్కడి నుంచి గెలిచారు. 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4,18,000 మెజార్టీతోటి కడప పార్లమెంట్ అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు. కానీ 1995 ఎలక్షన్స్ మాత్రం చాలా కష్టమైంది వైఎస్ రాజశేఖర గెలవటానికి. ఏదో అంటారు కదా, కన్ను లొట్టబోయి, ఏదో అంటారు కదా, చావు తప్పించుకొని కన్ను లొట్టబోయినట్టు అని చెప్పేసి, అలా కేవలం 5,000 మెజార్టీతోటి రాజశేఖర రెడ్డి గారు 1990 ఎన్నికల్లో గెలిచారు. ఒక టైంలో రాజశేఖర రెడ్డి ఓడిపోతున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే ఉమేష్ చంద్ర ఐపీఎస్ చాలా కఠినంగా వ్యవహరించారు. ఆ రోజుల్లో ఫ్యాక్షనిస్టులని, రౌడీలని, గుండాలని ముందుగానే అదుపులో తీసుకోవటం, వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వటం, రిగ్గింగ్కి అవకాశం లేకుండా చేయటం. ఆ రోజుల్లో బ్యాలెట్ పేపరే, రిగ్గింగ్లు జరిగాయి, బూత్ క్యాప్చరింగ్ జరిగేది. వాటన్నిటినీ ఉమేష్ చంద్ర కంట్రోల్ చేశాడు అనేది ఆ రోజు ఆయనకు వచ్చిన పేరు. ఆయన కడప ఎస్పీగా రిటైర్ అయిన తర్వాత కూడా, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయనకి అనేక సత్కారాలు, సన్మానాలు అక్కడ లోకల్ వారు చేశారు. ఆయనకి అంత మంచి పేరుంది. ఆయనకి ఐపీఎస్కి ఎంత మంచి పేరు ఉందంటే హైదరాబాదు నగరంలో ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఆయనకు స్టాచ్యూ ఉంది. మామూలుగా రాజకీయ నాయకులకి విగ్రహాలు పెడతారు, పోలీస్ ఆఫీసర్లకి పెట్టరు, అంటే ఐపీఎస్లకి, ఐఏఎస్లకు సహజంగా పెట్టరు. కానీ ఉమేష్ చంద్రకి పెట్టుకున్నారు ప్రజలు.
అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ మంచి పేరు తెచ్చుకునేవాడు. అలాంటి ఐపీఎస్ ఉమేష్ చంద్ర. ఆయన కడప ఎస్పీగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు కోయా ప్రవీణ్ వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కడప లోక్సభ ఎన్నికల్లో ఉమేష్ చంద్ర ఎలా ఇబ్బంది పెట్టాడో, పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కోయా ప్రవీణ్ వల్ల అంత ఇబ్బంది పడుతున్నాడు అనేది ఇప్పుడు కడప ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. అంటే పాత గుర్తులు అంటుంటే ఆ రోజు ఉమేష్ చంద్ర వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఇలా కోయా ప్రవీణ్ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనేది. యా, థ్యాంక్ యూ.